ఈరోజు మేమైతే సోమనాథ్ టెంపుల్ చూసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే భావనగర్ అయితే వచ్చామండి మేము బస్సులో. భావనగర్ నుంచి ఇగోండి ఇక్కడి నుంచి షిఫ్ట్లో అంటే భావనగర్ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేసామండి. 15 కిలోమీటర్స్ ప్రయాణం చేశాక ఇక్కడ ఈ పోర్టుకి అయితే వచ్చామన్నమాట. భావనగర్ దగ్గర ఉన్న గోగా పోర్టుకి అయితే వచ్చామండి. భావనగర్ దగ్గర ఉన్న ఈ గోగా పోర్టు నుంచి సూరత్ దగ్గర ఉన్న హజీరా పోర్టు వరకు మేము ఇప్పుడు ప్రయాణం చేయాలన్నమాట. ఇది సముద్రం షిప్ ప్రయాణం సుమారు 4 నుంచి 5 గంటలలో ఇదైతే మనకి సూరత్కి అయితే తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. గోగో పోర్టుకి అయితే వచ్చామండి. మేము పోర్టులోకి వెళ్ళాక ఇంకా ఈ బస్సు అయితే మమ్మల్ని ఆ నావ వరకు తీసుకెళ్ళడానికి ఈ బస్సులో అయితే ప్రయాణం చేయాలని బస్సులో అయితే మాకు ఈ ట్యాగ్లు అయితే అందరికీ పెట్టాడనమాట. ఇలాగా పెట్టాక మాకు ఈ షిప్ వరకు అయితే ఈ బస్సులో అయితే ప్రయాణం చేసాము. కొంచెంగా దూరం అనమాట. అలా వెళ్ళాక ఇదిగోండి ఇలా వెళ్తూ ఉన్నాక ఇప్పుడు ఈ షిప్ గురించి నేను పూర్తిగా మీకు వివరాలు అందిస్తానండి. ఇలా బస్సులో నుంచి ప్రయాణం చేశాక ఈ బ్రిడ్జిలో నుంచి అయితే మాకు ఈ షిప్ వరకు అయితే తీసుకొని వచ్చాడు. ఇదిగోనండి ఈ షిప్ వరకు తీసుకొచ్చాక ఈ షిప్ చూడటానికైతే నాకైతే చాలా సింపుల్గా అనిపించింది బయట నుంచి. కానీ లోపలికి వెళ్ళాక అబ్బో చాలా పెద్దగా ఉందండి. అసలు ఎన్ని గదులు, హోటల్స్, గేమ్స్ అవన్నీ చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అమెరికాలో నేను ఒకసారి చూశాను, కానీ మన ఇండియాలో కూడా ఉందని నాకైతే విన్నా అంతే, కానీ ఇప్పటివరకు అయితే చూడలేదండి. ఇండియాలో ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటం. ఇదిగోనండి షిప్లోకి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ బస్ ఆఫ్ చేశాడు, అందరం దిగేసి ఇంకా షిప్లో అయితే ప్రయాణం చేసామండి. ఇంకా షిప్ లోపల చూడటానికి మనకి ఏదో చిన్న పెద్దగా ఉందని అనిపించలేదు కదా. లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉందో. ఇదిగోనండి ఇలా మేము సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. ఈ చిన్న సంచి అయితే తీసుకొని వెళ్ళామండి, అనుకోకుండా వెళ్ళాం కదా. ఇంకా ఈ సంచి అయితే ఇక్కడ పెట్టేసాం మేము. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి మనకి ఎవరైనా ఏ బ్యాగులు తెచ్చినా కూడా ఇక్కడే మనం ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడే పెట్టేస్తారనమాట. ఒక్క హ్యాండ్ బ్యాగ్ మాత్రం మన అలౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోనండి ఎలా పెడతారో మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఈ లారీలు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. షిప్లో ఇన్ని లారీలు, ఇన్ని ఫుల్ లోడుతో ఉన్న లారీలన్నీ కూడా ఆల్రెడీ మాకంటే ముందే అవి అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనతో పాటు ఇప్పుడు సూరత్కి ప్రయాణం చేస్తాయన్నమాట. ఈ బ్రిడ్జి కూడా అండి, మీరు నడుస్తున్న ఈ బ్రిడ్జి కూడా ఫస్ట్లో ఇది ఒక లైన్గా ఉంటుందన్నమాట. మీకు లాస్ట్లో మీకు అది కూడా చూపిస్తానమాట. అది మనం ఎక్కే టైంలో అది కిందికి మీదికి అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా మేము అక్కడ మా బ్యాగ్ ఎక్కడ పెట్టుకొని ఇక షిప్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూసారా ఎన్ని గేమ్స్ ఉన్నాయో చూడండి. గేమ్స్, షాపింగ్స్ ఇదిగోనండి. ఇలా గేమ్స్ అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ 5 గంటలు కూడా బోర్ కొట్టకుండా ఈ 5 గంటల్లో మనం గేమ్స్ ఎన్నో ఆడుకోవచ్చు. ఇదిగోండి చిన్న షాపింగ్ అయితే ఉంది ఇక్కడ షాప్ అనమాట. ఇంకా ఇక్కడ లేడీస్, జెంట్స్ కూడా అలా తీసుకుంటూనే ఉన్నారు. కొంతమంది చుట్టాలతో వచ్చిన వాళ్ళు అది కొని గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఇక పోతే ఈ షిప్ గురించి మీకు పూర్తి వివరాలు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇవి బాగలేవని అనుకోవద్దు, చాలా నీట్గా అనిపించింది అనమాట. చాలా నీట్గా ఉన్నాయి. ఇక పోతే ఇక్కడ హోటల్స్ అండి. హోటల్ చూడండి. ఈ హోటల్లో ఇంకా మేమైతే లైట్ టిఫిన్ అయితే చేసామండి. ఇంకా టిఫిన్, కాఫీ ఆర్డర్ ఇచ్చేసి అయితే కూర్చున్నాం అనమాట. చూడండి షిప్లో ఎంత చక్కగా అందరూ కూడా చక్కగా ఇదిగోండి టిఫిన్లు అన్నీ చేశాక ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వచ్చాం. గేమ్స్ ఆడుకుందామని ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగ గేమ్స్ అయితే ఉంటాయండి. ఈ గేమ్స్ అయితే మనం మనీ పే చేస్తే మనకి 1 అవర్ ఇంత అని చెప్పేసి 1 అవర్ గురించి అయితే ఈ గేమ్ ఒక్కొక్కళ్ళు ఆడుకోవచ్చండి. ఈ షిప్ గురించి వివరాలు ఇప్పుడు నేను చెప్తాను వినండి. భావనగర్ నుంచి ఉన్న గోగా పోర్టు నుంచి సూరత్ దగ్గర ఉన్న హజీరా పోర్టు వరకు ఈ సముద్ర షిప్ ప్రయాణం సుమారు 4 గంటల నుంచి 5 గంటల్లో పూర్తవుతుందండి. ఈ ఫెర్రీలో ప్రయాణికులు ఎయిర్ కండిషన్ సీట్లు, క్యాబిన్లు,
ఫుడ్ కౌంటర్సు, చిన్న షాపింగ్ కౌంటర్లు, సముద్రాన్ని ఆస్వాదించడానికి ఓపెన్ డెక్కు వంటి మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయండి ఇందులో. అందుకే చాలామంది కార్లు, బైకులు తీసుకొని ఈ ఫెర్రీలో ప్రయాణం చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. ఈ షిప్ పొడవు మొత్తం వచ్చేసి మనకి 145 మీటర్లు అయితే ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 21 మీటర్లు. ఇందులో మొత్తం 180 సీట్లు అయితే విఐపి సీట్స్ అయితే ఉంటాయండి. పోతే 115 బిజినెస్ సీట్లు, అలాగే 80 స్లీపర్ బెర్తులు అయితే ఉంటాయండి. ఇందులో అండి మనకి ఈ షిప్ చూస్తే ఇంత చిన్నగా అనిపించింది కదండి. ఇందులో ప్రయాణం చేయడానికి 85 కార్లు, 50 బైకులు, 30 ట్రక్కులు ఎక్కిస్తారండి. ప్రతిరోజు 2 టైమ్స్ రావడం పోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఫ్రెష్ షిప్. సూరత్ నుంచి భావనగర్, భావన నుంచి సూరత్కి అనమాట. ఈ టికెట్ ధరలు వేరుగా అయితే ఉంటాయండి. 500, 600 దగ్గర నుంచి మనకి 5000, 7000 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇక్కడ మాత్రం మాకు ఫుడ్ మాత్రం చాలా రేట్ అయితే ఏమీ అనిపించలేదండి. చక్కగా కాఫీ వచ్చేసి 50 రూపీస్, అన్నీ కూడా రీజనబుల్ అనిపించింది. సమోసా తీసుకున్నాం, సమోసా కూడా ఓన్లీ 60 రూపాయలకి పెద్ద సమోసా అయితే ఇచ్చాడనమాట. పెద్ద రేట్ అయితే పెద్దగా అనిపించలేదు. ఇంకా వాటర్ బాటిల్ కూడా మాకు 20 రూపీస్కి వాటర్ బాటిల్ అయితే దొరికిందనమాట. చాలా రీజనబుల్గానే ఉంది. ఇంకా సరే అక్కడ కూర్చొని ఇంకా తినేసామన్నమాట. ఇంకొకటి ఈ షిప్ గురించి ఇంకా చెప్పాలనుకుంటే, సాధారణంగా ఒక ఫెర్రీ ప్రయాణంలో ఒక డ్రైవర్ మాత్రమే ఈ వాహనాలను నియంత్రణ చేస్తూ ఉంటాడండి, చూసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే డ్రైవర్ వాహనం ఫెర్రీలో ఎక్కించడానికి, దిగదార్చడానికి బాధ్యత వహిస్తూ ఉంటాడనమాట. కాకపోతే ప్రతి వాహనానికి ఏ డ్రైవర్ అయితే ఉంటాడో ఆ వాళ్ళే దీనికైతే ఉండాల్సిందేనండి. కంపల్సరీ. కారు ప్రయాణం చేస్తే కారు డ్రైవర్ మాత్రం కంపల్సరీ ఇందులో ఉండాల్సిందే. మన లారీ అయితే లారీ అనమాట, ట్రక్, బైక్ అయితే బైక్, అంటే ఎవరిది వాళ్ళే తీసుకెళ్ళాలి. ఇక ఈ నావ నడపడానికి మాత్రం ఇద్దరు డ్రైవర్లు అయితే 100%గా కన్ఫామ్గా ఉంటారండి. నడిపేది ఒక్కరే, కానీ ఒకరు మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటారనమాట. ఇదిగోండి చక్కగా ఈవినింగ్ టైంలో చూడండి 6 o'clockకి ఆ సూర్యుడు అలా అస్తమిస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించిందండి. ఆ చల్లటి వాతావరణంలో ఎంతో మంచిగా అనిపించింది అనమాట. నిజంగా నేను అమెరికాలో సియాటల్లో అలా వెళ్ళాము, ప్రయాణం చేసాము, ఇంతకంటే పెద్ద షిప్ చూసాము. కాకపోతే ఇండియాలో ఉందని మాకు ఇప్పటివరకు అయితే తెలియదండి. అంటే ఇప్పటివరకు అంటే ఇండియా వచ్చాక మాకు తెలిసింది అనమాట ఇండియాలో కూడా ఉంది అని. అంటే ఇంకా ప్రయాణం చేయాలి అనుకున్నాము. ఇంకా ఈ షిప్ అయితే అయిపోయిందండి. ఇంకా శ్రీలంక షిప్ అయితే ఇంకా పెద్దగా ఉంటుందంటారు కదా. మద్రాస్ నుంచి శ్రీలంక వెళ్ళే షిప్కి అయితే వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే మనం వెళ్ళగలుగుతామా లేదని దీంట్లో అయితే ప్రయాణం చేసామన్నమాట. షిప్ అయితే చాలా బాగుందండి. ఇదైతే నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలా ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక పై డెక్కి వచ్చాకైతే ఇక్కడైతే గ్రూపులుగా విడిపోయి చాలామంది డ్యాన్స్లు అవి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఫొటోస్ దిగారు, వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ తీసుకున్నారు. ఈ గోగా హజీరా ఫెర్రీలో రోజు సుమారు 2000 మంది ప్రయాణికులు సమానంగా ప్రయాణం చేస్తూ ఉంటారండి. ఇందులో 280 ప్రయాణికుల వాహనాలు అంటే మనం ప్రయాణం చేస్తుంటే వాళ్ళ వాహనాలు అయితే ఉంటూ ఉంటాయండి. రెండు చక్రాల వాహనాలు ఒక 200, 180 ట్రక్కులు ఇట్లా రోజు తరలిస్తూ ఉంటారండి. ఇది రోజు ఈ రూట్లో భారీ సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఈ హజీరా ఫెర్రీలో అనమాట. దీని పేరు మేము ప్రయాణిస్తున్న దాన్ని హాజీరా ఫెర్రీ అనమాట. గోగ్రా హజీరా ఫెర్రీ అనమాట దీని పేరు. ఇదిగో చూడండి ఎంత జనాలందరూ కూడా అరుపులు, కేకలు, హిందీ పాటలు పెడతారండి. ఆ పాటలతో అందరు స్టెప్పులు వేసుకుంటూ సాంగ్స్ వేసుకుంటూ, కాకపోతే వాళ్ళని తీయలేకపోయానండి. బాగుండదు కదా, మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటే మనం ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నది నేను తీయలేకపోయానమాట. ఇదిగోనండి అలా అంతా చూశాక కాసేపు వచ్చేసి ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాం అనమాట. మా సీట్లందరికీ కూడా
అందరికీ ఎవరి సీట్లు వాళ్ళకి మనకి నెంబర్తో సహా ఇస్తారనమాట. ఇదిగోనండి ఈ సీట్‌లో అయితే ఇంకా మనం రెస్ట్ తీసుకొని అక్కడ టీవీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకొని 1 అవర్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే బయటికొచ్చామండి. ఇదిగోనండి చక్కగా మళ్ళీ బయటకొచ్చేసి ఇదిగోనండి గేమ్స్ అయితే ఆడామనమాట. ఇక్కడ 10 మినిట్స్‌కి, 20 మినిట్స్‌కి, 1 అవర్‌కి గూడా ఇట్లా గేమ్స్ అనమాట. పే చేయాలనమాట. పే చేస్తూ ఉండాలి. చిన్న పిల్లలకి బొమ్మలు కూడా ఇక్కడ ఒక షాప్ అనమాట. ఆ షాప్‌లో బొమ్మలు అమ్ముతూ ఉన్నారు. అలా కొనేవాళ్ళు అది గూడా కొంటూ ఉన్నారు. ఇంకా వీడియో గురించి చెప్పే ముందైతే ఇంకొక చిన్న మాట అండి. నా వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి నచ్చితే మాత్రం. ఇదిగోనండి అలా రూమ్స్ మొత్తం అయితే మీకు ఒకసారి ఇదిగోండి పిల్లలు చూడండి అక్కడ ఎలా ఆడుకుంటున్నారో చక్కగా ఆడుకుంటున్నారు, చేస్తున్నారు. అన్ని రూమ్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా మా వారిని అన్నీ ఒక డోర్స్ అయితే తీస్తే నేను వీడియో తీసుకుంటానంటే పాపం మా వారు కూడా నాతో వచ్చేసి ఇంకా రూమ్స్ అన్నీ కూడా ఇలా డోర్స్ తీసి అన్నీ చూపిస్తూ ఉన్నాను చూడండి. ప్రతి రూమ్‌కి ప్రతి హాల్‌కి ఒక టీవీ అయితే ఉంటుంది. టీవీ కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. చెప్పాను కదండీ! ఇందులో అయితే బిజినెస్ సీట్లకు సంబంధించి 115 అయితే ఉంటాయండి. స్లీపర్ బెడ్లు అనమాట. స్లీపర్ బెడ్లు బాగుంటాయన్నమాట. బెడ్ వచ్చేసి 80 మందికి ఉంటాయన్నమాట. ఇక వీఐపీ సీట్స్ కూడా చాలా బాగుంటుందండి. వీఐపీ రూమ్స్ సీట్స్ బాగుంటాయన్నమాట. సీట్లు మొత్తం 34 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారండి ఎవ్రీడే అనమాట. ఇందులో హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్స్ కూడా ఉంటారన్నమాట. మనకి ఎప్పుడైనా అర్జెంటుగా ఏమైనా అవుతే కూడా వాళ్ళు చేస్తారన్నమాట. డ్రైవర్ల సంఖ్య గురించి అయితే ఇంకా గుప్తగా సమాచారం అయితే లేదండి నాకు. కానీ హాస్పిటల్స్లో ఈ ఫెర్రీలో అయితే అండి మనకు 2000 సంవత్సరంలో 8వ నెల నరేంద్ర మోడీ ప్రారంభించాడండి ఈ ఫెర్రీని మాత్రం. ఆయన ఓపెనింగ్ చేశాక జరుగుతుందన్నమాట. 2000 సంవత్సరం నుంచి ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉందన్నమాట. కానీ నీట్నెస్ కూడా లోపల చాలా బాగున్నాయండి. రూమ్స్ అయితే చెప్పలేమన్నమాట. చాలా బాగున్నాయి. చాలా నీట్గా సీటింగ్ కానీ అది కానీ లోపల మనం నడిచే దగ్గర కానీ ఇది పైన వచ్చేసి ఇదిగోనండి. ఇక అయిపోయాక ఇంకా మేమైతే సూరత్ హజీరా ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక అందరము మెట్లు దిగేసి కిందికి వచ్చామండి. కిందికి వచ్చాకైతే ఇదిగోనండి డోర్స్ అయితే తీశారు. ఫస్ట్ బైక్ వాళ్ళు చాలా ఇంకా దిగగానే మామూలే కదండి మనకి ఎక్కడైనా సినిమా హాల్లో కానీ ఎక్కడైనా నువ్వు ముందా నేను ముందా అని ఉంటుంది. ఇదిగో చూడండి మనం ఫస్ట్ ఎక్కి వచ్చాం కదండి అదే ప్లాట్ఫారం అనమాట ఇది. ఈ ప్లాట్ఫారం ఇప్పుడు డౌన్లో ఉంది. ఈ ప్లాట్ఫారం వచ్చేసి ఇదిగోనండి అక్కడ గ్యాప్ ఉంది కదండి అదిగోండి దిగిపోతుంది చూడండి. ఇప్పుడు ఈ ప్లాట్ఫారం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఒక్కొక్కళ్ళు జనాలైతే రెడీగా ఉన్నారండి. ఒక్క 5 మినిట్స్ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. 5 మినిట్స్ కోసం ఎవరి సీట్లో వాళ్ళు వెళ్ళేసి కారు డ్రైవర్ సీట్లో డ్రైవరు, ట్రక్ డ్రైవర్ సీట్లో ట్రక్ డ్రైవరు, వెహికల్స్ ఓనర్స్ వెహికల్ మీద కూర్చోవడం, అదే 2 వీలర్ వెహికల్ అలాగా అందరూ 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతారండి. 5-10 మినిట్స్ ఎక్కువ 10 మినిట్స్ అంతకంటే అయితే ఎక్కువ పడదనమాట. ఇదిగోనండి ఇది కిందికైతే మామూలుగా అయితే ఈ ప్లాట్ఫారం పైకి ఉంది కదండి, ఈ బ్రిడ్జి పైకి వచ్చింది కదా, ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతుంది చూసారా. ఈ కింది నుంచి ఇది కిందికి ఆగగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఫస్ట్ అయితే వాళ్ళు మన ముందు మనుషులనైతే పంపిస్తారంటే ఏ వెహికల్ లేని మాలాంటి జనాలనైతే ముందు వెళ్ళమంటారు. తర్వాత ఇంకా ఈ వెహికల్స్ అవన్నీ ఇంకా వెనక వస్తూనే ఉంటాయి. కానీ ఆగరండి, మనం వెళ్తున్నప్పుడు ఆ వెహికల్స్ కూడా అలాగే వచ్చేస్తూనే ఉంటాయి రయ్యమని. ఇదిగో చూడండి మీకు చూపిస్తాను. ఇంకోండి చాలా స్లోగా చిన్నగా అయితే కిందికి దిగుతుంది ఇది మొత్తం. ఇగో చూసారా మొత్తం దిగిపోయింది. ఇగో లారీలు చూసారండి మొత్తం ఫుల్ లోడ్లో అనమాట. ఫుల్ లోడ్లో చూడండి ఎన్ని ట్రక్కులు. ఇదిగోనండి ఇక మేము బయటకు వచ్చే అంత టైం కూడా పట్టలేదండి. టక అన్ని బైక్స్ తీసుకొని అందరూ మేము ముందా మీరు ముందా అన్నట్టుగా ప్రయాణం అవుతూనే ఉన్నారనమాట. ఇంకా నేను బయటకు వచ్చాకైతే ఇంకా సైడ్లో నిలబడైతే చూసానండి. సైడ్లో నిలబడి చూశాక అసలు ఇన్ని లారీలు ఇన్ని కార్లు దీంట్లో ఎప్పుడెక్కాయా అనిపించింది అనమాట. అన్నీ
ఎన్ని కార్లు, ఎన్ని లారీలు అబ్బబ్బబ్బబ్బా! ఆ షిప్ చూస్తేనే చిన్నగా అనిపించింది. లోపలికెళ్ళాక పెద్దగా అనిపించింది. ఇలాగ అన్నీ ఎక్కుతాయన్నమాట. చాలా వరకు ట్రాన్స్‌పోర్ట్‌కైతే చాలా ట్రాన్స్‌పోర్ట్ గురించి చాలా లారీలు అవైతే ట్రక్కులైతే బాగా వస్తూ ఉంటాయన్నమాట. ఇదండి. నా ఈ సూరత్ నుంచి, భావనగర్ నుంచి మన సూరత్ వరకు ఈ షిప్ స్టోరీ అనమాట. ఇది నచ్చిందనుకుంటాను. నాకున్న అవగాహన కొద్దీ నేనైతే చెప్పానండి అన్నీ. దీని గురించి అన్నీ కనుక్కొనైతే చెప్పాను ఖచ్చితంగా. ఇంకా ఏమైనా మిస్ అవుతే మాత్రం క్షమించండి. కానీ ఇదైతే లైఫ్‌లో ఒకటైతే ఖచ్చితంగా చెప్తానండి. లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటి ప్రయాణం అయితే ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలనమాట. ఎప్పుడు బిజినెసు, డబ్బులు, ఇవి వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవే కాదండి. అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అయితే అవ్వాలనమాట. కానీ ఈ ప్రయాణం అయితే నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. మాకైతే చాలా ఆనందం అనిపించింది. మా ఈ వీడియో ఎలా ఉందో మీరొక నా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో చూడండి ట్రక్ చూడండి ఫుల్ లోడ్ తోటి ఫస్ట్ కార్లండి. ఫస్ట్ మనుషులయిపోయారు. బైకులు, మనుషులు కలిసే వస్తారు. తర్వాత కార్లు తర్వాతనే ట్రక్కులండి. ఆ రెండిటినైతే కంట్రోల్ చేయగలిగారు వాళ్ళు. ఈ షిప్‌లో ఒక మార్వడీస్ అయితే వచ్చారండి. 15 మంది అయితే వచ్చారన్నమాట గ్రూప్‌గా. వాళ్ళు ఎన్ని డాన్సులు అవన్నీ బాగా ఏసారండి. ఇంకా అది చూపిస్తే వాళ్ళు బావుండదని నేను